బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పిల్లలు అడగగానే ఐస్ క్రీమ్ కొనిచ్చేస్తున్నారా? అయితే ఒక్కసారి అక్కడే మీ ఆలోచనకు బ్రేక్ అయ్యండి. ఐస్ క్రీమ్ బాగుంటుంది అన్న మాట వినిపిస్తూ ఉంటుంది కదా, దాని తయారీలో ఏం వాడతారు? మహా అయితే పంచదార, పాలు. ఇంతకు మించి ఏం వాడతారు అనే అంశానికి సంబంధించి మీ ఊహకే వదిలేస్తున్నాను. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వార్త వింటే కనుక మీరు షాక్ అవ్వడమే కాదు, ఐస్ క్రీమ్ గురించి ఆలోచన కూడా చేయరు. అవును, వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఐస్ క్రీంలో మూత్రం, వీర్యం కలుపుతున్న వీడియో వైరల్గా మారింది. అవును, మరొక్కసారి చెప్తున్నాను వినండి. ఐస్ క్రీంలో మూత్రం, వీర్యం కలుపుతున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ ఘటనపై అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓ వ్యక్తిని అరెస్టు చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఆ వ్యక్తిని. అయితే ఐస్ క్రీమ్ తయారీ కేంద్రంలో అధికారులు సోదాలు చేశారు. ఐస్ క్రీమ్, ఫ్రూట్ సలాడ్లను పరిశీలించారు అధికారులు. దాంతోపాటు పాలుదారులు కూడా వాళ్ళు తనిఖీలు చేశారు. వెంటనే వాటిని పారబోసేశారు. ఆ దారుణాన్ని విన్న తర్వాత వెంటనే అక్కడున్న వాటన్నిటిని వాళ్ళ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టిన వాళ్ళను పలు సెక్షన్స్ కింద వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. రోడ్ సైడ్ వ్యాపారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పరిశుభ్రత పాటించాలంటూ కూడా సూచనలు జారీ చేశారు. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అధికారులు పారబోస్తున్న విజువల్స్ అవి ఎంతటి కేటుగాళ్ళు తయారయ్యారంటే ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుకుంటున్నారనే చెప్పుకోవాలి. సమ్మర్ కాస్త చల్లబడదామంటూ ఐస్ క్రీమ్ తింటే కనుక ఇదిగో ఒక్కసారి మీరు చూడండి. ఇటువంటి వార్త విన్న తర్వాత ఐస్ క్రీమ్స్ తినాలా వద్దా అనేది మీకే వదిలేస్తున్నా. వరంగల్ జిల్లా నెక్కొండలో జరిగిన దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఐస్ క్రీంలో మూత్రం, వీర్యం కలుపుతున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ ఘటనపై అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. ఐస్ క్రీమ్ తయారీ కేంద్రంలో అధికారులు సోదాలు జరిపారు. ఐస్ క్రీమ్, ఫ్రూట్ సలాడ్ను పరిశీలించారు అధికారులు. అయితే అక్కడ పాలుదారులను కూడా పారబోసారంటే అర్థం చేసుకోవచ్చు ఎంతటి దారుణానికి ఒడిగట్టారనేది. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి విద్యాసాగర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. విద్యాసాగర్, అసలు ఇంతకీ ఏం జరిగింది? అధికారులు ఎటువంటి సెక్షన్స్ కింద వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే వరంగల్ జిల్లాలో అతి దారుణం జరిగిందని చెప్పొచ్చు. ఐస్ క్రీమ్ లో మూత్రం, వీర్యం కలుపుతున్నటువంటి ఒక రాజస్థాన్కు చెందినటువంటి వ్యక్తి తను ఐస్ క్రీమ్ ఫలుదా ఐస్ క్రీమ్ తయారీ చేస్తా ఉన్నాడు. అక్కడ ఏదైతే వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో ఈ ఫలుదా ఐస్ క్రీమ్ అయితే తయారు చేస్తున్నారు. ఐస్ క్రీమ్ లో పలు దారుణాలకు అయితే మనం చవి చూడడం జరిగింది. పూర్తిగా తను మూత్రం కావచ్చు, వీర్యం కలుపుతూ అటు ఫ్రూట్ సలాడ్ కావచ్చు, ఆ ఐస్ క్రీమ్ లో పూర్తిగా కలపడం జరిగింది. దీనిపైన పోలీసులు అతని పైన, రాజస్థాన్కు చెందినటువంటి వ్యక్తి పైన పూర్తి స్థాయిలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రోడ్డు సైడ్ ఉన్నటువంటి ఫ్రూట్ సలాడ్స్ కావచ్చు, ఐస్ క్రీమ్ల పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా పూర్తిగా దాడులు నిర్వహించారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టినటువంటి రాజస్థాన్కు చెందినటువంటి వ్యక్తిని పూర్తిగా పోలీసులంతా కూడా అదుపులోకి తీసుకొని పూర్తిగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే మనం చూడొచ్చు, ఏదైతే రాజస్థాన్కు చెందినటువంటి వ్యక్తి తను ఫలుదా ఐస్ క్రీమ్ పార్లర్లు అయితే నడుపుతా ఉన్నాడు. తనకు రాజస్థాన్కు చెందినటువంటి పురిదియా ఏదైతే ఫలుదా అనే వ్యక్తిని పోలీసులు అయితే అదుపు తీసుకున్నారు. అసలు ఎక్కడ అనుమానం వచ్చింది విద్యాసాగర్? ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ఎవరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, లేకపోతే ఎక్కడ వాళ్ళకి డౌట్ వచ్చింది, ఎప్పుడు దీనికి సంబంధించి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ సంపాదించే ప్రయత్నం చేశారు, ఎప్పుడు దాడి చేశారు? పూర్తిగా ఈ వీడియో అయితే వైరల్ అయింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెక్కొండ కేంద్రంగా రాజస్థాన్కు చెందినటువంటి వ్యక్తి పూర్తిగా తన మూత్రమును, వీర్యం ఐస్ క్రీమ్ లో కలుపుతున్నటువంటి వీడియోను అక్కడ ఏదైతే కొంతమంది వ్యక్తులు ఆ వీడియోను సేకరించారో ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే పూర్తిగా వైరల్ అవుతుంది. మొత్తంగా నెక్కొండ కేంద్రంగా ఇలాంటి సంఘటన జరగడం పూర్తిగా ఏదైతే రోడ్ సైడ్ ఉన్నటువంటి ఐస్ క్రీమ్ పార్లర్ కావచ్చు, ఫుడ్ సలాడ్ కి సంబంధించినటువంటి పార్లర్ పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలు ఐస్ క్రీమ్ పార్లర్లకు చెందినటువంటి ఫలుదా ఐస్ క్రీమ్ కు సంబంధించి వీర్యం, మూత్రం కలిపినటువంటి ఫ్రూట్ సాల్ను కూడా రోడ్డు పైన పారబోసిన దృశ్యాలను కూడా మనం వీడియోలో చూడొచ్చు. పూర్తిగానైతే దీనిపైన పలు సెక్షన్ల కింద విద్యాసాగర్ ఒక్కసారి మీ లైన్ లో ఉండండి, విజువల్ లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికెక్కడికి చూడండి, ఒక్కసారి విజువల్స్ చూడండి. అధికారులు పారబోస్తోంది, మీరు ఎంత రుచిగా జుర్ర
తుర్రుకొని తాకే ఐస్ క్రీమ్స్ కావచ్చు, లేకపోతే ఫలుదా కావచ్చు, వాటికి సంబంధించిన ఆ మెటీరియల్ ని వాళ్ళు పారబోసేస్తుంది. పాడైపోయిందనో లేకపోతే పనికిరాదనో కాదు, ఈ వార్త వింటే మీకు ఒళ్ళు గగురు పడుస్తుంది. అవును, ఒక్కసారి విజువల్ చూడండి. మీరు ఎంత రుచిగా తాగుతూ ఉంటారు కదా, ఒక్కసారి ఆ ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఫలుదా కావచ్చు, సమ్మర్ కదా అని కాస్త చల్లబడదా ఉంటూ మీరు తాగి ఆ ఏవైతే మెటీరియల్ ఉంటాయో వాటికి సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఐస్ క్రీమ్లో మహా అయితే పాలు లేకపోతే పంచదారే కలిపే సందర్భాన్ని చూసాం. కానీ వీళ్ళకి ఏం తెగులు పుట్టిందో తెలియదంటూ కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నారు వాళ్ళు అక్కడ సదరు పౌరుడు. ఎందుకంటే ఐస్ క్రీమ్లో మూత్రం వీర్యం కలుపుతున్న వీడియో వైరల్గా మారడంతో ఘటన మీద అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదుగు అదే బండి దాదాపుగా మనకి రోడ్ సైడ్ ఇటువంటి బండ్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటిలో ఏం కలుపుతారో మనకు తెలియదు. ఏదో కాస్త సమ్మర్ అనో లేకపోతే కాస్త వేడిగా ఉందనో కాస్త చల్లబడతా అని చెప్పి ఇలాంటి వాటి దగ్గరికి వెళ్తూ ఉంటాం, వాటిని తీసుకుంటూ ఉంటాం. సో తర్వాత మనకు తెలుస్తుంది ఏదైనా అనారోగ్యం పాలైతే ఎస్ అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగిందని. కానీ ఎలా జరిగిందని మనకు తెలియదు. కానీ విజువల్స్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. అక్కడ అధికారులు వాటిని పారబోస్తున్న విజువల్స్. ఒక వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. ఐస్ క్రీమ్ తయారీ కేంద్రంలో అధికారులు సోదాలు జరిపితే ఐస్ క్రీమ్ ఫ్రూట్ సలాడ్లను కూడా పరిశీలించారు. దాంతో పూర్తి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంతటి దారుణం జరుగుతున్న విషయం తెలుసుకున్న తర్వాత అధికారులు కూడా షాక్ అయ్యారు. అవును, ఐస్ క్రీమ్ ఫలుదాలను పారబోస్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. అధికారులు అక్కడ పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. రోడ్ సైడ్ వ్యాపారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పరిశుభ్రత పాటించాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి. అసలు ఇంతకీ ఎన్ని రోజులకు అక్కడ వ్యాపారం జరుగుతోంది, ఎప్పటి నుంచి వ్యవహారం జరుగుతోంది, ఇంకా ఎటువంటి అంశాలు అక్కడ వెలుగులోకి వచ్చాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ విద్యాసాగర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విద్యాసాగర్, ఎన్ని రోజులుగా అక్కడ ఈ వ్యవహారం నడుస్తోంది? దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పుడు గుర్తించడం జరిగింది? అక్కడ ప్రజలు ఏమంటున్నారు? కొండ ప్రాంతంలో ఇది రాజస్థాన్ చెందినటువంటి ఫలుదా ఐస్ క్రీమ్ పార్లర్. దీనికి సంబంధించి ఫలుదా ఐస్ క్రీమ్ కు సంబంధించి రాజస్థాన్ చెందినటువంటి వ్యక్తి పూర్తిగా కూడా అంటే కొంత ప్రేక్షకుల కోసం మనం చూపెట్టట్లేదు. ఎందుకంటే ఆ వీడియో కూడా తను మూత్రం పట్టేది, అలాగే వీర్యం కలిపే వీడియో కూడా ఆర్టీవీ చేతిలో ఉంది. కానీ కొంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆ వీడియో మనం ప్లే చేయట్లేదు. పూర్తిగా ఆ వీడియో కూడా ఆర్టీవీ చేతిలో ఉంది. సో కొన్ని నిబంధనల ప్రకారం ఆ వీడియో చూపట్లేదు, ప్రేక్షకులకు గగ్గురు పొడిచే విధంగా ఉంటుంది కాబట్టి చూపెట్టలేదు. ఆర్టీవీ ఆ సేఫ్టీ తీసుకుంటుంది. పూర్తిగానైతే ఇది గత 15 రోజులుగా ఈ తతంగం అంతా కొనసాగుతుందని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఎవరైతే తను మూత్రం వీర్యం పడుతున్న దృశ్యాలను చాటుగా చిత్రీకరించిన తర్వాత అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు గట్టి చర్యలు అయితే చేపట్టారు. అతన్ని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడమే కాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు రోడ్డు సైడ్ ఏదైతే వ్యాపారస్తులు వ్యాపారం నడుపుతున్న వాళ్ళ పైన కూడా చర్యలు చేపట్టారు. కఠిన చర్యలు అయితే చేపట్టారు. ఇలాంటి దృశ్యాలు మరోసారి జరగకుండా ఏదైతే రోడ్ సైడ్ ఉన్నటువంటి వ్యాపారస్తులను పూర్తిగా ఏదైతే చెకింగ్ కూడా చేస్తా ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో చూసినట్టయితే సమ్మర్ వస్తుందని చెప్పి విద్యాసాగర్ ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి, మరొక్కసారి చూపించే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పి సమ్మర్ వస్తుంది కదా అని చెప్పి కాస్త చల్లబడదామంటూ కూడా మీరు ఇటువంటి ప్రయత్నం చేస్తే అది ఎటువంటి ప్రమాదానికి దారి తీస్తుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎందుకంటే చాలా మంది ఇలా రోడ్ సైడ్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా రోడ్ సైడ్ కాస్త చల్లబడ్డానికి ముఖ్యంగా ఐస్ క్రీమ్స్ కావచ్చు, లేకపోతే ఫాలుదా కావచ్చు, లేకపోతే ఇలా డిఫరెంట్ ఐటమ్స్ మనం ట్రై చేస్తూ ఉంటాం. వీటిలో ఏం కలుపుతారో మనకు తెలియదు. ఇటువంటి అఘాయిత్యాలకి పాల్పడే వారికి కఠినమైన శిక్షలు విధించాలంటూ కూడా అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమా ఆ కెమికల్స్ ఎంత విషపూరితమైనవి కలుపుతూ ఉన్న సందర్భాన్ని మనం చూసాం. కల్తీ రసాయనాలతో వాటితో ఐస్ క్రీమ్స్ కావచ్చు. జరిగిన కొద్ది రోజుల్లోనే ఇంతటి దారుణమా, ఇంతటి అఘాయిత్యమా, ఇంతటి నేరానికి పాల్పడడం ఏంటి అంటూ కూడా అక్కడ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. విజువల్స్ లో మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అది మీరు చూస్తున్నారు, వాళ్ళు పారబోస్తోంది అక్షరాల. మీరు బహుశా వీళ్ళ కనుక పట్టుబడి ఉండకపోయి ఉండుంటే కనుక ఎంతమంది వీటిని ఆ మాట చెప్పాలంటేనే ఒళ్ళు గగురు పొడుస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ కి సంబంధించి విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఐస్ క్రీమ్ లిక్విడ్ అదే వాళ్ళు పారబోస్తున్న లిక్విడ్ ని ఒకవేళ అధికారులు కనుక పట్టకపోయి ఉంటే వాటిని కోల్డ్ స్టోరేజ్ లో ఉంచి వాటిని ఘనీభవించిన తర్వాత వాటిని ఒక
ఫార్ములేషన్ అయిన తర్వాత అదే ఐస్ క్రీమ్ని మీ చేతిలో పెట్టి ఇదిగో రుచిగా ఉంది చూడండి, ఇదిగో టేస్టీగా ఉంది చూడండి, ఇది భలే రుచి అంటూ కూడా చక్కటి ప్యాకింగ్ చేసి దాన్ని మీకు అమ్మేస్తూ ఉంటారు. వాటిని మీరు తీసుకుంటూ ఉంటారు, జుర్రుగడు తాగుతూ ఉంటారు. వాటిని లిక్విడ్ రూపంలో ఉంటే కనుక, లేదనుకోండి ఐస్ క్రీమ్స్ రూపంలో ఉంటే వాటిని ఎలా సేవిస్తారో మీకు తెలుసు. అదే వాటిలో మీరు ఎప్పుడైనా నమ్మగలరా? కనీసం ఊహించగలరా? కనీసం మీ ఊహలోకైనా అటువంటి వాస్తవాన్ని తీసుకురాగలరా? ఒక ఐస్ క్రీంలో మూత్రమా, వీర్యమా, ఇది కలుపుతావా? అసలు మనిషివేనా అని చెప్పి వాళ్ళు అక్కడ ప్రశ్నిస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండలో దారుణం చోటు చేసుకుంది. ఆ ప్లాస్టిక్ డబ్బాలు కావచ్చు, ఒక్కసారి చూడండి, ఎంతో షో మాత్రం అదుర్స్లా ఉంటుంది, కానీ అక్కడ లోపల మాత్రం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్, వరంగల్ నెక్కొండలో దారుణం చోటు చేసుకుంది. ఐస్ క్రీంలో మూత్రం, వీర్యం కలుపుతున్న వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోని మీకు చూపించే ప్రయత్నం చేయటం లేదు ఆర్టీవీ, ఎందుకంటే ఇది కాస్త ఇబ్బందికర వాతావరణం కాబట్టి. ఘటన మీద అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిన్న 18 మార్చ్ 2024 రోజున వాట్సాప్ గ్రూప్లో వైరల్ అయినటువంటి ఒక వీడియో, నెక్కొండ సర్కిల్లోని ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గర ఉన్నటువంటి ఐస్ క్రీమ్ అమ్మేటువంటి వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ దానిలోని ఐస్ క్రీమ్ ప్రవర్తన ఏదైతే ఉందో దాని మీద కొంచెం కంటామినేషన్కి సంబంధించినటువంటి వీడియోలు అన్ని వాట్సాప్ గ్రూప్లలో వైరల్ కాగా ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో సమాచారం మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తదుపరి విచారణలో భాగంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దాని మీద తగిన చర్య తీసుకున్నారు. ఆ తర్వాత తను చేసినటువంటి ఏదైతే అసభ్యకరమైనటువంటి అది ఉందో దాని మీద మేము చట్టప్రకారమైనటువంటి సెక్షన్ అమలు చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. గ్రామ ప్రజలకు కానీ, ఐస్ క్రీమ్ చిరు వ్యాపారులకు కానీ, ఇలాంటి తిను పదార్థాలను అమ్మేటువంటి వ్యాపారులకు కానీ ఒక సూచన ఏంటనగా, మీరు ఎలాంటి తిను పదార్థాలను కానీ అమ్మిన, ఐస్ క్రీమ్లు కానీ అమ్మినా కూడా కొన్ని హైజీనిక్ కండిషన్స్ను మెయింటైన్ చేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాలను, వాళ్ళ యొక్క పదార్థాల యొక్క మంచిని కూడా కాపాడుతూ నువ్వు దీబాబు వీడియో సార్